ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఈ రాత్రికి ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారు. మరి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? తల్లి, రాసి పెట్టుకో, సరిగ్గా ఈ రోజుటి నుంచి 5 రోజుల్లో నీ కోరిక తీరుతుంది. నీ కష్టాలకు ఫలితం కూడా దక్కబోతుంది. ఇది విని హాయిగా నిద్రించు బిడ్డా. నీ తండ్రి నీకోసం తీసుకొచ్చిన సాయి వాక్కు ఇది, సాయి సత్యవాక్కు ఇది. వదులుకున్నావా నువ్వే నష్టపోతావు. విను అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారు స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? బిడ్డా, ఈ రాత్రికి నీ సాయి తెచ్చిన ఈ సందేశాన్ని విని హాయిగా ప్రశాంతంగా నిద్రించు. ఎన్నో రోజుల నుంచి నువ్వు మదన పడుతున్న కోరిక తీరబోతుందమ్మా. రాసిపెట్టుకో, నేను చెప్తున్నాను కదా, సరిగ్గా ఈ రోజుటి నుంచి 5 రోజుల్లో నీ కోరిక అనేది తీరబోతుంది. స్వయంగా నీ సాయి తండ్రి దాన్ని తీర్చబోతున్నారు. ఇక నీకు కంగారెందుకు, దిగులెందుకు చెప్పు? నీ సమస్యలు నువ్వు తట్టుకోలేక హడలిపోతున్నావు కదా. అందుకే ఇక నీ సమస్యకి పరిష్కారం దొరుకుతుందా లేదా అనే ఆందోళనతోనే నువ్వు నిద్రిస్తున్నావు. అందుకే నీకు నిద్ర పట్టడం లేదు. నువ్వు చేసే పనుల్లో ఏవి కూడా నీకు అనుకూలంగా లేవు అని, అసలు ఏదీ కలిసి రావడం లేదు అని బాధపడుతూ ఉన్నావు. నీకు ఒక చిన్న సమస్య వచ్చినా సరే అది భూతద్దంలో పెట్టి చూసినట్లుగా చాలా పెద్దదిగా కనిపిస్తూ ఉంది కదా. వీటన్నిటికీ ఎప్పుడు బాబా ముగింపు వచ్చేది, ఇక నేను ఎప్పుడు సంతోషంగా ఉండేది అని నీ మనసు ప్రతి క్షణం, నన్ను చూసిన ప్రతి క్షణం, నన్ను తలిచిన ప్రతి క్షణం ప్రశ్నిస్తూనే ఉంది. బాబా, నీ బిడ్డనైనా నా సమస్యలు తీర్చవా, నేను ఆనందంగా ఉండే యోగం నాకు కల్పించవా అని నీ సాయిని నువ్వు అనుక్షణం ప్రశ్నిస్తున్నావు, అడుగుతూనే ఉన్నావు. అవును కదా. ఇక నీ సమస్యలకి పరిష్కారం దొరకబోతుందమ్మా. 5 రోజుల్లో నీకు ఒక అద్భుతం జరగబోతుంది. బిడ్డా, ఒక్కటి ఆలోచించు. అసలు సమస్య ఎందుకు వస్తుంది, నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావు, దాన్ని ఎలా సరిదిద్దుకోవాలి, ఏం చేయాలి, ఇవన్నీ నువ్వు తెలుసుకొని బాగా ఆలోచించి చేశావు అంటే ఏ విషయం కూడా నీకు అంత పెద్దది అనిపించదు. చాలా చిన్నదిగా కనిపిస్తుంది, సులువుగా అనిపిస్తుంది. అలా కాకుండా చిన్న చిన్న విషయాల్ని భూతద్దంలో పెట్టి చూసి పెద్దదిగా ఊహించుకొని భయపడుతూ ఉండకు. చూడమ్మా, మనిషికి స్వయంగా ఆ భగవంతుడు ఇచ్చే సమస్యల కన్నా నీకు నువ్వు తెచ్చుకునే సమస్యలే ఎక్కువగా ఉన్నాయి. నువ్వు సగటు మనిషివి. సర్వసాధారణంగా ఆలోచిస్తూ నాకు ఇది కావాలి, ఇది జరిగితే బాగుండాలి, నేను ఆనందంగా ఉండాలి, నా వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి, నేను ఇది కోరుకుంటున్నాను, తప్పకుండా దక్కాలి అని సగటు మనిషిలో ఆలోచిస్తున్నావు. అదేం తప్పు కాదులే. కానీ నీకు ఏదైతే అందాలని రాసి పెట్టిందో అదే కదా నీకు దొరుకుతుంది. కాబట్టి జరగలేదని ఏది కూడా బాధపడకు, కాస్త ఓపిక పట్టు. మరి ఇలా ఎన్ని రోజులు బాబా రోజు చెబుతూనే ఉన్నారు, ఎన్ని రోజులు ఓపికగా ఉండాలి అంటే, నీ సమయం వచ్చేంత వరకు నువ్వు ఓపికగా ఉండాల్సిందేనమ్మా. తప్పదు. అహంకారం, అజ్ఞానం, పెత్తనం ఇవన్నీ దూరం చేసుకోవాలి. వాటన్నిటిని పూర్తిగా బయటపడేసి అసలు నీ పనేంటో, నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావు, ఎందుకు జీవిస్తున్నావు, నీ జీవితానికి అర్థం అనేది ఒకటి ఉండాలి కదా. నీకు నువ్వు మంచి విషయాన్ని లక్ష్యంగా పెట్టుకొని వాటి కోసం నువ్వు కష్టపడాలి కదా. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే అన్నీ సరిచేసుకుంటూ వెళ్ళాలి కదా. ఒక్కటి గుర్తుపెట్టుకో,
నువ్వు ఏదైతే చేయాలి అనుకుంటున్నావో అది చేసేయ్. కానీ ఆశతో చేయకు, అహంతో అస్సలు చేయకు, పగతో చేయకు, పరులు సిగ్గుపడేలా చేయకు. ప్రేమతో, కరుణతో, మానవత్వంతో చెయ్యి. అంకిత భావంతో చెయ్యి. అలానే నీ లక్ష్యం కోసం చెయ్యి. నిజాయితీగా నువ్వు చేశావు అంటే ఇవన్నీ నువ్వు పాటించి ఆ పని చేస్తే అసలు జరగలేదు అన్న మాటకి చోటే ఉండదు. ఓటమి అన్న మాటకి అసలు దారే ఉండదు. నువ్వు నీ జీవితంలో గొప్ప స్థాయిలోకి రాబోతున్నావమ్మా. కానీ అందులో నీ కృషి ఖచ్చితంగా ఉండాలి. జీవితం ఒక పయనం బిడ్డ. అందులో కలిసే ప్రయాణికులు ఎందరో ఉంటారు. కానీ ఎవ్వరూ కూడా శాశ్వతం కాదు అని తెలుసుకో. నీ నడవడిక, నీ మంచితనం, నీ నిజాయితీ, నువ్వు పాటించే ధర్మం, ఇవే నిన్ను గెలిపించేది. అవే నీకు శాశ్వతంగా తోడుండేది. వాటిని మాత్రం ఎప్పుడూ నమ్ముకోకు. ఇక బయటకు కనిపించే అందం, యవ్వనం అంటావా? అవన్నీ కాలంతో పాటు అదృశ్యమైపోతాయి. జీవితం, సంపద మాయమైపోతాయి. కానీ నువ్వు చేసిన మంచి, చెడులు ఇవే నీ వెంట వస్తాయి. నువ్వు ఎక్కువ పుణ్యం అనేది చేర్చుకుంటే నిన్ను ఆ పుణ్యఫలం అనేది ఎప్పటికైనా రక్షిస్తుంది. పాపం చేకూరితే, నువ్వు పాపం తలపెడితే నిన్ను ఎప్పటికైనా అది దహించి వేస్తుంది. ఇది నువ్వు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ జీవితం నీది, నీ సొంతమైనది. కష్టం కూడా నీది. గెలుపు, ఓటమి అన్నీ నువ్వే తట్టుకోవాలి. పడితే నువ్వే లేవాలి. నీ బాధను భరించాల్సింది కూడా నువ్వే. ధైర్యం చెప్పుకోవాల్సింది కూడా నీకు నువ్వే. ధైర్యంగా, నమ్మకంగా ఉంటే నువ్వు అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తావు. గుర్తుపెట్టుకో, ఈ ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు ఉన్నాయి. అందులో మొదటిది మనశ్శాంతి, రెండవది సంతృప్తి. ఇవి రెండూ సంపాదిస్తే చాలు, అఖండమైన ఆనందం నీ సొంతమవుతుంది. కానీ ఇక్కడ నువ్వు చేస్తున్న తప్పు ఏంటో తెలుసా? అస్సలు సంతృప్తి పడ్డం లేదు. ఒకటి దొరికిన తర్వాత దాన్ని తృప్తిగా నువ్వు అనుభవించలేకపోతున్నావు. అందుకే మనశ్శాంతి దూరం అవుతుంది. నీకు దొరికిన దాంట్లో తృప్తి పడకుండా వేరేదేదో కావాలి, ఇంకా కావాలి, నేను చేసింది నాకు రాలేదే, నేను అనుకున్నది జరగలేదే, నాకు ఏదీ సరిగ్గా లేదు అని, నేనే ఎందుకు ఇలా ఉన్నాను అని అసంతృప్తి నీ మనసులో గట్టిగా నాటుకుపోయింది. నీ ఆలోచన అనేది తృప్తి పడ్డం లేదు. నువ్వు తృప్తి పడినప్పుడు నీకు ఆనందం, తృప్తి పడనప్పుడు ఆనందం ఎలా ఉంటుంది చెప్పు? కాబట్టి మనశ్శాంతిగా జీవించమ్మా. ఉన్నదానితోనే తృప్తిపడు. నీ అసంతృప్తి వల్ల నీ మనశ్శాంతి దూరమైనప్పుడు నీ ఆరోగ్యం కూడా పాడవుతుంది. కాబట్టి ఏది కూడా భగవంతుడు ఇచ్చింది ఇదే, నాకు సంతృప్తినిస్తుంది అని నువ్వే ధైర్యం చెప్పుకో. ఇచ్చేది దేవుడే అని గుర్తిస్తే స్వీకరించడంలో నీకు అది లోటు అనిపించదు, తృప్తిగా ఉంటుంది. ఎవరిని ఏడిపించకు. ఏ కన్నీటి బొట్టుకు కూడా నువ్వు కారణం కాకు. ఎందుకంటే కన్నీళ్ళ ఉసురు అనేది వెంటాడి వెంటాడి జన్మ జన్మల వరకు అది నీ కర్మగా నీ మెడకి చుట్టుకుంటుంది. జాగ్రత్త. ఇక నువ్వు ఆ కర్మను అనుభవించకనే కాకుండా కొన్నిసార్లు నీ సంతానం, నీ వారసులు కూడా వాటిని అనుభవించాల్సి వస్తుంది. నువ్వు చేసిన తప్పుకి, పాపాలకి భవిష్యత్తులో వాళ్ళు ఎందుకు శిక్షించబడాలి చెప్పు? అది కూడా నీకు పాపమే కదా. ఎదుటి వాళ్ళ అవసరంతో ఎప్పుడూ ఆడుకోవద్దు. అది ఎక్కువ చెడుని అందిస్తుంది. నీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఇప్పుడు నీ అవసరం తీరిపోవచ్చు, నీకు ఆనందం ఉండొచ్చు. కానీ భగవంతుడు ఎప్పుడూ నిన్ను వదిలిపెట్టరమ్మా, నీతోనే ఉంటారు. ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. భగవంతుడు ఎప్పుడూ కూడా నిన్ను రక్షిస్తూ ఉంటాడు తల్లి. తప్పకుండా నిన్ను నువ్వు మార్చుకో, జీవితం మారుతుంది. నీ సమస్యలకైనా కష్టాలకైనా ఎవరో కారణమని పరులను నిందించకు. నిన్ను నువ్వు మార్చుకో.
నీ జీవితం బాగుపడాలంటే ముందు నువ్వు మారాలి. నువ్వు మారితేనే ఆనందంగా ఉంటావు. ఏ మార్పు నీలో వస్తే నీ జీవితం మారుతుందో అది ఖచ్చితంగా మార్చుకో. నీ ఆలోచన తీరుని మార్చుకో. నీ బ్రతుకు మార్చుకుంటేనే అవకాశాలు నీకు వస్తాయి. విధి రాతను సైతం ఎదిరించగల శక్తి నువ్వు చేసే పనులకి ఉంటుంది. ఆ పనులు ఇతరుల్ని బాధించేలా ఉండకూడదు, ఇతరులకు ఉపయోగపడేలా ఉండాలి. ఒకవేళ ఇతరులకు ఉపయోగపడకపోయినా ఇతరుల్ని బాధించేలానో, అలానే వాళ్ళని కష్టపెట్టేలానో, నష్టం కలిగేలానో ఎప్పుడూ ఉండకు. అర్థమవుతుందా? మంచి పనులు చేస్తే నీ విధిరాత ఎలా ఉన్నా ఏదో ఒకరోజు నీకు మంచే జరుగుతుంది. చెడ్డ పనులు చేస్తూ ధర్మానికి విరుద్ధంగా, నిజాయితీకి విరుద్ధంగా వెళ్ళావనుకో, నీ విధిరాత ఎంత గొప్పగా ఉన్నా సరే నువ్వు పతనం అనుభవించాల్సిందే. అందుకే విధిరాత కన్నా కర్మఫలం గొప్పది. అదే భగవంతుడు రాసిన రాత. ఎప్పుడు ఎవ్వరికి కూడా హాని తలపెట్టొద్దు తల్లి. ఇక నీ కోరికలు అంటావా, ఖచ్చితంగా అవి నేను నెరవేరుస్తాను. ఈరోజు కాకపోయినా రేపైనా సరే నీ జీవితాన్ని పూర్తిగా మారుస్తాను. నీ జీవితాన్ని మార్చే బాధ్యత నీ తండ్రిగా నాదే కదా చెప్పు. నీ తండ్రి నీకు ఆ మాత్రం చేయడా? చెప్పాను కదా, రాసి పెట్టుకో. ఈ రోజుటి నుంచి 5 రోజుల్లో ఈ లోపలే నీకు ఒక అద్భుతం జరుగుతుంది. నమ్మకంతో ఉండు తల్లి, అంతా మంచే జరుగుతుంది. ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు. ఇన్ని మాటలు చెప్పాక కూడా నువ్వు హడావిడిగా కంగారుగా నిద్రిస్తే ప్రశాంతంగా ఎలా నిద్రపోతావో చెప్పు. కాబట్టి ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా నిద్రించు, అంతా మంచే జరుగుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.